హలో అండి, నేను మీ బాల. వెల్కమ్ బ్యాక్ టు లేడీ లైఫ్ తెలుగు. 2 నిమిషాల్లో అయిపోయి ఒక మంచి బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీతో అయితే మళ్ళీ వచ్చేసాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా, అలాగే స్నాక్ టైంలో మనం సరదాగా ఈవినింగ్ టైంలో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను రండి. 2 మినిట్స్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ తయారీ విధానం. ముందుగా ఒక బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసుకోండి. ఇలా మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. 3 ఎగ్స్కి ఒక 6 బ్రెడ్స్ అలా అయితే తీసుకోండి. మీరు తీసుకునే ఎగ్స్ బట్టి నేను చెప్పిన క్వాంటిటీలో అయితే బ్రెడ్ తీసుకోండి. నెక్స్ట్ ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ పీసెస్ అండ్ క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ. ఇలా ఒక బౌల్ తీసుకోండి. 3 ఎగ్స్ అయితే తీసుకొని వీటిని బ్రేక్ చేసుకొని 3 ఎగ్స్ వీటిలో వేసుకోవాలి. అండ్ అలాగే మనం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా తురుముకుంటే చాలా ఈజీగా ఉంటుంది తినడానికి, తొందరగా ఉడికిపోతాయి. కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు అండ్ అలాగే సాల్ట్ అండ్ ధనియాలు, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్ అండ్ మసాలా పౌడర్. మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలి. మనం ఇది బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం బ్రెడ్ మీద ఆమ్లెట్ రెసిపీ ఇలా వేయగానే బాగా ఉబ్బిపోతుంది, బాగా వస్తుంది. ఇలా బాగా తిప్పుకోండి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి అయితే వేసుకోండి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా. అండ్ మనం తీసుకున్న బ్రెడ్ని అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ రోస్ట్ చేసుకోకుండా చేసుకుంటే కాస్త పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఏది ఉంటే అది వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అండి. కాస్త ఆయిల్ వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంత. మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆమ్లెట్, పిల్లలు అదిని. మనం బౌల్లో రెడీగా పెట్టుకున్నాం కదండి, దాంట్లో అయితే ఈ బ్రెడ్ని అయితే ఇలా డిప్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పూర్తిగా ముంచి ఇలాగా చూసారా, ఇలా అటు ఇటు కూడా డిప్ చేసి మనం ఇలా ప్యాన్ పైన అయితే కాల్ చేసుకోవాలి. కుదిరితే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా 2 సైడ్స్ కూడా ఇలా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. అండ్ ఈజీగా ఇంకో సెకండ్ మెథడ్ కూడా చెప్పానండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా సాస్ నంచుకుంటూ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకో ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో 3 బ్రెడ్స్ అయితే తీసేసుకోండి. ఇలా అటు ఇటు కూడా రోస్ట్ చేసేసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు మనం. ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వేసేసుకోవాలి. డిప్ చేసి పని లేకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఇంకో ఈజీ మెథడ్ అండి. ఇలా చేసినా అలా చేసినా కూడా మనం రోస్ట్ చేయడం వల్ల అది బాగా లాక్కుంటుంది, ఎక్కడ విరగదు. ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకొని మనకి పిల్లలకి బాక్స్లో అయితే పెట్టేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా 2 మినిట్స్ రెసిపీస్ కొత్తగా మీ పిల్లలకు కూడా పెట్టండి. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా ఖాళీ బాక్స్ అయితే తీసుకొస్తారు. మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.